హలో ఫ్రెండ్స్, తెలుగు డీకోడ్ కి స్వాగతం. ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కానీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కేవలం సినిమా కథ కాదు, ఇది పవర్ గురించి కథ, ఇది నేరేటివ్ గురించి కథ, మరి భారతదేశంలో కల్చరల్ షిఫ్ట్ ఎలా జరిగింది అనే కథ. ఒక సింపుల్ ప్రశ్న: స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకే డైరెక్షన్ లో వెళ్ళాయా? అలాగే తెలుగు సినిమా మరియు భారతీయ జనతా పార్టీ ఒక సమాంతర ప్రయాణం చేస్తూ ఈ స్టేజ్ కి చేరాయా? వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ మీరు టైం లైన్ ని గమనిస్తే, అలాగే డాట్స్ ని కనెక్ట్ చేస్తే పిక్చర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. బట్ ముందుకెళ్ళడానికి ముందు ఒక చిన్న విజ్ఞప్తి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, కానీ 99% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా పెద్ద సహాయం చేస్తుంది. మీకు ఇలాంటి డీప్ డైవ్ వీడియోస్ నచ్చితే ఇప్పుడే ఒక్క సెకండ్ తీసుకొని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీకు పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ ఛానల్ కి చాలా పెద్ద సపోర్ట్. సో మరి స్టార్ట్ చేద్దామా? 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆ సమయంలో పవర్ ఒకే చోట కాన్సన్ట్రేట్ అయి ఉంది, జవహర్లాల్ నెహ్రూ మరియు కాంగ్రెస్ దగ్గర. అదే సమయంలో బాలీవుడ్ కూడా పెరుగుతూ ఉంది. సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు, దేశ నిర్మాణం కోసం ఒక స్ట్రాంగ్ టూల్. యూనిటీ, సోషలిజం, పేదరికం, న్యాయం ఇవి కేవలం థీమ్స్ కావు, ఇవి ఒక నరేటివ్. ఎలా ఢిల్లీలో కాంగ్రెస్ డిఫాల్ట్ పవర్ గా ఉందో, అలాగే హిందీ సినిమా డిఫాల్ట్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఇవి రెండు ఒకటే కంట్రోల్ చేస్తున్నాయి, నేరేటివ్. మరి నేరేటివ్ ఒకే చోట కాన్సన్ట్రేట్ అయితే మెల్లగా ఆల్టర్నేటివ్స్ పుట్టుకొస్తాయి. అదే సమయంలో ఇంకో కథ సైలెంట్ గా బిల్డ్ అవుతూ ఉంది. పాలిటిక్స్ లో జనసంఘ్ ఒక చిన్న శక్తి మాత్రమే. అలాగే తెలుగు సినిమా స్ట్రాంగ్ గా ఉన్నా సరే తన రీజన్ లో మాత్రమే సీమితం అయి ఉంది. బాలీవుడ్ సోషలిజం రిఫ్లెక్ట్ చేస్తుంటే తెలుగు సినిమా తన రూట్స్ తో కనెక్ట్ అయి ఉంది. అలాగే మీరు చూస్తే జనసంఘ్ కి నేషనల్ లెవెల్లో పెద్ద గుర్తింపు లేదు. అలాగే తెలుగు సినిమాకు కూడా తెలుగు స్టేట్స్ బయట ఎక్కువగా రీచ్ పొందలేదు. కానీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మరి గ్రౌండ్ వర్క్ ఎప్పుడు ఫ్యూచర్ నే డిసైడ్ చేస్తాయి. సో తర్వాత వస్తుంది ఒక ఫేజ్ 1970s నుండి 1990s వరకు. దేశం మారుతుంది, అలాగే లీడర్షిప్ కూడా మారుతుంది. ఇందిరాగాంధీ గారు పవర్ లోకి వచ్చారు. అలాగే బాలీవుడ్ లో కూడా అమితాబ్ బచ్చన్ శకం మొదలైంది. 1975లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడే దీవార్ షోలే వచ్చాయి. స్క్రీన్ మీద కోపం, పాలిటిక్స్ మీద కోపం. సినిమా మరియు పాలిటిక్స్ రెండు ఒకటే ఇమోషన్స్ ని రిఫ్లెక్ట్ చేశాయి. అదే సమయంలో జనసంఘ్ లీడర్స్ గ్రౌండ్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. మన ఎల్కే అడ్వాణి, అలాగే వాజ్పేయి గారు లాగా. తెలుగులో కూడా కృష్ణంరాజు, షోరూమ్ బాబు ఇలా కొత్త ముఖాలు పరిచయం అయ్యాయి. అండ్ ముఖ్యంగా కృష్ణ గారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఈ టైంలో. కౌబాయ్ సినిమా, జేమ్స్ బాండ్ సినిమా స్కోప్, 70mm ఇవన్నీ ఫ్యూచర్ కి పెద్ద ఫౌండేషన్ వేశాయి. అండ్ మన 1980s కి వచ్చినామంటే ఇందిరాగాంధీ గారి అసాసినేషన్ తర్వాత రాజీవ్ గాంధీ గారు పవర్ లోకి వచ్చారు. ఇది కేవలం లీడర్షిప్ చేంజ్ కాదు, ఇది ఒక జనరేషనల్ చేంజ్. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా అదే జరిగింది. ఓల్డ్ స్టార్స్ సైడ్ వెళ్ళిపోతుంటే కొత్త జనరేషన్ వస్తుంది. ముగ్గురు ఖాన్స్ కావచ్చు, అలాగే సంజయ్ దత్ గాని, అనిల్ కపూర్ గాని, ఇలా కొత్త ముఖాలు రావడంతో బాలీవుడ్ కొత్త డైరెక్షన్ వెళ్ళడం స్టార్ట్ అయింది. అదే సమయంలో తెలుగు సినిమాలో కూడా ఒక పెద్ద డిస్ట్రప్షన్. అదేంటంటే రామ్ గోపాల్ వర్మ ఆయన తీసిన శివ లేట్ 1980s లో రిలీజ్ అయింది. ఇది కేవలం తెలుగు సినిమానే కాదు, మొత్తం ఇండియా మొత్తం సినిమా స్టైల్ ని మార్చేసింది. రియలిజం, రా స్టోరీ టెలింగ్, కొత్త సినిమాటిక్ లాంగ్వేజ్. అదే సమయంలో పాలిటిక్స్ లో కూడా ఒక పెద్ద వేవ్. అదేంటంటే అద్వానీ గారి రథయాత్ర, రామ్ జన్మభూమి మూవ్మెంట్ దేశం మొత్తంలో ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక స్ట్రాంగ్ ప్యారలల్ కనిపిస్తుంది. ఒకవైపు శివ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంటే, ఇంకొక వైపు రథయాత్ర పాలిటిక్స్ ని షేక్ చేసింది. రెండు డిస్ట్రప్షన్స్, రెండు మొమెంటం బిల్డర్స్ అన్నమాట. తర్వాత వస్తుంది మనకి 1990s. ఇండియా కోయిలేషన్ పాలిటిక్స్ ఫేజ్ లోకి వెళ్ళింది. స్టేబుల్ లీడర్షిప్ లేదు. హెచ్డి దేవేగౌడ ఒక సౌత్ ఇండియన్ లీడర్ గా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, కానీ ఆ టెన్యూర్ చాలా షార్ట్. అదే సమయంలో మన తెలుగు స్టార్స్ కూడా బాలీవుడ్ లో ట్రై చేశారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ హిందీ సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ అక్కడ సక్సెస్ కూడా లాంగ్ టర్మ్ గా సస్టైన్ అవ్వలేదు.
ఇక్కడ కూడా అదే ప్యాటర్న్. పాలిటిక్స్ లో షార్ట్ టర్మ్ పవర్, సినిమాలో ఏమో షార్ట్ టర్మ్ సక్సెస్. ఎందుకంటే రీజనల్ డామినెన్స్ మరియు నేషనల్ యాక్సెప్టెన్స్ రెండు వేరు. ఇక్కడ ఇంకో చాలా ముఖ్యమైన ప్యారలల్ ఉంది. పాలిటిక్స్ లో బీజేపీ ఒక గట్టి స్ట్రాంగ్ రూట్ సిస్టమ్ ని నిర్మాణించుకుంది. పన్నా ప్రముఖ్ మోడల్ తో ప్రతి ఒక్క ఓటర్ వరకు రీచ్ అవ్వడం మొదలెట్టింది. బూత్ లెవెల్ వరకు నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంది. అదేవిధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా సైలెంట్ గా ఒక గట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నిర్మాణించుకుంది. వాటిలో థియేటర్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, స్క్రీన్ డెన్సిటీ ఇవన్నీ కలిసి సినిమాని ప్రతి ఊరు వరకు తీసుకెళ్లాయి. ఒకవైపేమో బీజేపీ గ్రౌండ్ లెవెల్ కనెక్ట్ ని బిల్డ్ చేసుకుంటే, ఇంకోవైపు తెలుగు సినిమా రీచ్ ని బిల్డ్ చేసుకుంది. ఈ రెండు గ్రౌండ్ వర్క్ తర్వాత వచ్చిన సక్సెస్ కి ముఖ్య కారణాలయ్యాయి. తర్వాత వస్తుంది మనకి 2000s. సో నరేంద్ర మోదీ గుజరాత్ లో రైజ్ అయ్యారు. గుజరాత్ మోడల్ తో స్ట్రాంగ్ గవర్నెన్స్ ఇమేజ్ క్రియేట్ చేశారు. అదే సమయంలో రాజమౌళి తెలుగు సినిమాలో స్టార్ట్ అయ్యారు. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి కమర్షియల్ సక్సెస్, కానీ రీచ్ లిమిటెడ్. తర్వాత మగధీరాతో స్కేల్ పెరిగింది. తర్వాత 2010 తర్వాత మోదీ గారి పాపులారిటీ గుజరాత్ ని దాటుకుని నేషనల్ లెవెల్ స్ప్రెడ్ అయింది. అదే సమయంలో రాజమౌళి ఈగతో లాంగ్వేజ్ బ్యారియర్ ని క్రాస్ చేశారు. నాన్ తెలుగు ఆడియన్స్ కూడా రాజమౌళిని నోటీస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ రెండు ప్యారలల్ లైన్స్ క్లియర్ గా కనిపిస్తాయి. లోకల్ సక్సెస్ నేషనల్ రికగ్నిషన్ గా మారడం. తర్వాత వస్తుంది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ 2014. బీజేపీ క్లియర్ మెజారిటీతో పవర్ లోకి వచ్చింది. ఇది కేవలం ఎలక్షన్ విన్ కాదు, ఇది పొలిటికల్ ల్యాండ్స్కేప్ ని కంప్లీట్ గా మార్చింది. అదే సమయంలో అరౌండ్ ఇంచుమించు బాలీవుడ్ కూడా బాహుబలి కూడా రిలీజ్ అయింది. ఇది కేవలం తెలుగు సినిమా సక్సెస్ కాదు, ఇది ఇండియన్ సినిమా స్కేల్ ని రీడిఫైన్ చేసింది. పాన్ ఇండియా కాన్సెప్ట్ ని ఎస్టాబ్లిష్ చేసింది. బాహుబలి 2 తర్వాత డామినెన్స్ అయితే కంప్లీట్ కన్ఫర్మ్ అయింది. ఇక్కడ స్ట్రాంగ్ ప్యారలల్. పాలిటిక్స్ లో బీజేపీ డామినెన్స్, సినిమాలో తెలుగు డామినెన్స్. ఇప్పుడు ఆడియన్స్ మారిపోయింది. లాయల్ కాదు, డిసైసివ్ అయింది అనమాట. మరి ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకొక ఫైనల్ ప్యారలల్ ఏంటంటే, కొన్ని సంవత్సరాల నుండి మనం చూస్తున్నాము విషయం ఏంటి అంటే, చాలా మంది కాంగ్రెస్ లీడర్స్ ఇంకా బెటర్ పొజిషన్స్ కోసం, పవర్ కోసం బీజేపీకి షిఫ్ట్ అవుతున్నారు. అదే విధంగా మనం చూస్తే చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా తెలుగు సినిమాలో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది సైఫ్ అలీ ఖాన్ అవ్వచ్చు, సంజయ్ దత్ అవ్వచ్చు, లేదంటే జాన్వీ కపూర్ అవ్వచ్చు, అర్జున్ రాంపాల్, ఇది ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే తెలుగు సినిమా అసెండెన్సీలో ఉంది, ఇంకా బెటర్ రికగ్నిషన్ కోసం. సో ఇది కోఇన్సిడెన్సా లేక ప్యాటర్నా, ఇది మీరు డిసైడ్ చేయాలి. కానీ ఒక్క విషయం క్లియర్, ఎక్కడ నరేటివ్ స్ట్రాంగ్ ఉంటుందో అక్కడే ఆడియన్స్ ఉంటుంది, అక్కడే పవర్ షిఫ్ట్ ఉంటుంది. అందుకే ఇది చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ. ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక ప్యారలల్ జర్నీ, పాలిటిక్స్ మరియు సినిమా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్స్ లో మీరు చెప్పండి, ఇంకా ఏమైనా ప్యారలల్స్ ఉన్నాయా, నేనేమైనా మిస్ చేశానా అనేసింది. సో అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.